నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోలో పాల్గొన్నారు. నేరేడు చెర్లలో నిర్వహించిన రోడ్ షోలో రాజాసింగ్ కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు గక్కారు. దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే అని, నల్గొండ పార్లమెంటు స్థానంలో గెలిచేది బీజేపీ అని రాజాసింగ్ అన్నారు. గతంలో హుజూర్నగర్ ప్రజలు సైదిరెడ్డిని అసెంబ్లీకి పంపితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, ఈసారి పార్లమెంటుకు పంపితే నల్గొండ పార్లమెంటు స్థానం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. గత 10 ఏళ్లుగా దేశంలో ఉగ్రవాదుల దాడులు లేవని, మోదీ ఉగ్రవాదాన్ని అణగదొక్కారని నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తాను స్థానికుడిని కాబట్టి ఆ ప్రాంతానికి ఏం కావాలో తెలుసునని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని సైదిరెడ్డి అన్నారు. రాబోయే ఫలితాల్లో బీజేపీ 400 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి మీరు ఆశీర్వాదం ఇచ్చి అన్నకి అసెంబ్లీకి పంపించినారు. నేనన్నా పక్కనే కూర్చోడది అసెంబ్లీలో. ప్రతిసారి అన్న నా హుజూర్ నగర్ ప్రజలు, నా హుజూర్ నగర్లో ఉన్న తాండలు, హుజూర్ నగర్లో ఉన్న బస్తీలు నా డెవలప్మెంట్ కావాలి అని చాలా ఫైట్ చేసేది మన అన్న. ఇప్పుడు సైదిరెడ్డి అన్నకి కేంద్రం నుంచి డైరెక్ట్ పిలిపించి బీఫామ్ ఇచ్చి, అన్నా నువ్వు మంచి ఒక కార్యకర్త, నువ్వు మంచి ఒక లీడరు, సర్వే చేపించినాం నల్గొండ పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారంటే అక్కడ బీజేపీ గెలుస్తుంది. 6 నెలల నుంచి సంవత్సరం లోపు మళ్ళా కూడా ఇక్కడ అధికారంలోకి రాబోతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే తొందరలో మనం కూల్చే అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళు కూల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కూల్చుకుంటే మళ్ళా మన ద్వారా కావాల్సిందే, మనం కావాల్సిందే. అందుకే మీరు ఆలోచించండి. రేపు పోయినసారి చెప్పినాం అధికార పార్టీలో ఉంటే పనిచేస్తామన్నాం, అన్నట్టే వేల కోట్ల రూపాయలతో పనిచేసుకుంటూ వచ్చినాం. దాంతోపాటు ఈ రోజు అధికారంలో నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు. ఎలక్షన్ రిజల్ట్ లేకపోయినా 400 సీట్లు వస్తాయని అందరికీ తెలుసు. కాబట్టి అధికారంలో సెంట్రల్లో ఉంటే ఇలా ఎంపీ మనం గెలిస్తే హుజూర్ నగర్ కి పనులు అయితే కావా? సైదిరెడ్డి చేస్తాడు.